నమస్తే. సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ ప్రభుత్వంతో పాటు వైద్యుల సూచనలు పాటిస్తే కరోనాను సమర్థవంతంగా నివారించవచ్చు. కరోనాకు సంబంధించి పూర్తి సమాచారంతో పాటు జాగ్రత్తల గురించి వివరించేందుకు స్టూడియోకి వచ్చారు యశోద హాస్పిటల్ సీనియర్ జనరల్ ఫిజిషియన్ డాక్టర్ సంతోష్ కుమార్ గారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. అలాగే మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కరోనా గురించి స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి డాక్టర్ గారితో మాట్లాడొచ్చు. నమస్తే డాక్టర్. నమస్తే. మనం చూస్తున్నాం, ఇట్స్ బీన్ 1 month లాక్డౌన్ పీరియడ్ అయిపోతుంది, ఇంకా ఎక్స్టెండ్ అవుతూ ఉంది. ఎవరి నోటి నుండి విన్నా కరోనా, ఆ భయం మాత్రమే కనిపిస్తోంది. ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది డాక్టర్? ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటండి, కరోనా మనము వేరే కంట్రీస్ పాటించినా లేకున్నా మన కంట్రీలో మనము సోషల్ డిస్టెన్సింగ్, లాక్డౌన్ ఇవన్నీ చేయడం వల్ల ఇప్పుడు రీసెంట్ డేటా ప్రస్తుతానికి ఉన్న రీసెంట్ 2-3 డేస్లో కర్వ్ అనేది, అంటే నెంబర్ ఆఫ్ కేసెస్ పెరగడం అనేది కొంచెం తగ్గుముఖం పట్టింది. అంటే నెంబర్ ఆఫ్ డెత్స్ కానీ, నెంబర్ ఆఫ్ కేసెస్, న్యూ కేసెస్ రావడం కానీ తగ్గుముఖం పట్టింది. సో ఇది అంటే మనము ఇన్ని రోజులు పడ్డ కష్టానికి దెర్ ఈస్ గుడ్ రిజల్ట్. సో సేమ్ విధంగా మనము దాన్ని స్ప్రెడ్ని మనం ప్రివెంట్ చేయగలిగితే విల్ బి ఫార్ బెటర్, ఇన్ ఏ ఫార్ బెటర్ పొజిషన్. ఓకే, అయితే మనం చూస్తున్నాం, అంటే ప్రభుత్వం చాలా జాగ్రత్తలు చెప్తుంది, యాజ్ ఎ డాక్టర్స్గా మీరు చాలా జాగ్రత్తలు చెప్తున్నారు. బట్ వైరస్ అనేది స్ప్రెడ్ అవుతూనే ఉంది. ఎందుకు ఇది జరుగుతుంది? వైరస్ స్ప్రెడ్ కంప్లీట్గా జీరోకి తీసుకొచ్చేది ఇట్స్ నాట్ పాసిబుల్. బికాజ్ వీఆర్ సోషల్ హ్యూమన్ బీయింగ్స్. ఒకళ్ళము దగ్గరికి లాక్కుండా ఉండడం అనేది జరగని పని. సో ఒకవేళ ఒక్కరికి వచ్చిందంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ నుంచి సపరేట్గా వాళ్ళు తెలిసే లోపే, అంటే ఈ కరోనా గురించి ముఖ్యంగా చెప్పాల్సిన పాయింట్ ఏంటంటే, కరోనా పేషెంట్ చాలామందికి వాళ్ళకి కరోనాతో వాళ్ళు సఫర్ అవుతున్నారు అనేది తెలియదు. ఒకటి. రెండోది, వాళ్ళకు సిమ్టమ్స్ మొదలయ్యే ఒక 2 days ముందు, ఒక 48 hours ముందు నుంచే వాళ్ళు వేరే వాళ్ళకు స్ప్రెడ్ చేసే ఛాన్స్ ఉంది. సో ఇప్పుడు నాకు కరోనా వస్తే నాకు దగ్గు వచ్చే కన్నా 2 రోజుల ముందు నుంచే నేను ఆల్రెడీ కరోనా వైరస్ నాలో ఉంది, నా నుంచి వేరే వాళ్ళకి స్ప్రెడ్ అవుతుంది. సో దీన్ని ఇన్హిబిట్ చేయడానికి మనము సిమ్టమ్స్ వచ్చిన తర్వాత వాళ్ళని ఐసోలేట్ చేస్తున్నాం. సిమ్టమ్స్ కానీ కరోనా టెస్ట్ పాజిటివ్ వచ్చిన తర్వాత వాళ్ళని ఐసోలేట్ చేస్తున్నాం. కాకపోతే సిమ్టమ్స్ రాకముందు నుంచే వాళ్ళు ఆల్రెడీ వేరే వాళ్ళకు స్ప్రెడ్ చేస్తున్నారు. అండ్ దీని ఇంక్యుబేషన్ పీరియడ్ కూడా 2 to 14 days అంటున్నారు. అంటే ఈ 2 weeks లోపు మనము స్ప్రెడ్ చేసే ఛాన్స్ ఎక్కువ. అదే వేరే ఫ్లూలో ఉండే దానికి దీనికి తేడా ఏంటంటే, వేరే ఫ్లూలో ట్రాన్స్మిషన్ అంటే ఇంక్యుబేషన్ పీరియడ్ అనేది తక్కువగా ఉంది. సో 3 to 5 days అలా ఉంటుంది. సో ఈ 3 to 5 daysలో ఎక్స్పోజ్ అయ్యే నెంబర్ ఆఫ్ పీపుల్ తక్కువ, బట్ దీనికి డ్యూరేషన్ ఎక్కువ ఉంది. దాంతోపాటు ఈ సిమ్టమ్స్ మొదలవ్వక ముందే అది మొదలవుతుంది. దాంతోపాటు ఈ కరోనా సిమ్టమ్స్ అందరూ ఫ్లూ అంటే ఓన్లీ రెస్పిరేటరీ సిస్టమ్తో ప్రజెంట్ అవుతుంది అనేది మనం అందరం అనుకుంటున్నాము. బట్ ఇప్పుడున్న ప్రస్తుతం డేటా బట్టి ఒక 30 to 40% ఆఫ్ ద పాజిటివ్, అంటే పాజిటివ్ పేషెంట్స్కి రెస్పిరేటరీ సిమ్టమ్స్ ఉండట్లేవు. ఓన్లీ 60 to 65% ఆఫ్ ద పేషెంట్స్కి, అంటే కరోనా ఆర్ కోవిడ్ పాజిటివ్ ఉన్న వాళ్ళకి ఫీవర్, దగ్గు, ఆయాసంతో ప్రజెంట్ అవుతున్నారు. మిగతా 30 to 40% ఆఫ్ ద కోవిడ్ పాజిటివ్ పేషెంట్స్కి అంటే లూజ్ మోషన్స్, వామిటింగ్, కాళ్ళు చేతులు లాగడం, ఈ ప్రజెంటేషన్తో వస్తున్నారు. సో వీళ్ళని మనము కూడా కరోనా సస్పెక్ట్ చేసి కరోనా టెస్ట్ చేస్తే తప్ప మనకు వాళ్ళు కరోనాతో సఫర్ అవుతున్నారా, వేరే వైరల్ ఇన్ఫెక్షనా, నార్మల్ గ్యాస్ట్రోఎంటరైటిస్తో సఫర్ అవుతున్నారా అనేది తెలియదు. సో ప్రస్తుతానికి ఉన్న ఎండాకాలంలో ఇన్ జనరల్ డిహైడ్రేషన్ ఆల్రెడీ ఎక్కువగా ఉంటుంది. సో మన హై టెంపరేచర్స్ వల్ల. సో దాంతోపాటు ఈ కరోనా వల్ల వచ్చే వాళ్ళకు కూడా జీఈతో ప్రజెంట్ చేయడం వల్ల డిహైడ్రేషన్ తోటి ఇంకెక్కువ కాంప్లికేషన్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలాగే డాక్టర్, మీరు చెప్పారు ఇప్పుడు ఇంక్యుబేషన్ పీరియడ్ 2 to 14 days అని చెప్పి. అలాగే చాలా మందికి 14 days అయినప్పటికీ రెస్పిరేటరీ సిమ్టమ్స్ బయట పడకపోవడం వల్ల వైరస్ స్ప్రెడ్ అవుతుంది. సో దీని వల్లేనా హోమ్ క్వారంటైన్ టైం 28 daysకి పెంచాల్సిన అవసరం వచ్చింది? హోమ్ క్వారంటైన్ 28 daysకి పెంచాల్సింది ఎందుకు అంటే, ఇప్పుడు కొన్ని డేటా, అంటే దిస్ ఇస్ ఎ న్యూ వైరస్. మనం ఈ 2 to 14 days అనేది మనకున్న ఈ 3 months or 4 months ఇన్ఫర్మేషన్ తోటి మనం చెప్తున్నది. సో ఇప్పుడున్న కొన్ని రీసెంట్ డేటా, కొన్ని పేషెంట్ డేటా ప్రకారం ఏంటంటే, ఈవెన్ వాళ్ళు 3 weeks 4 weeks వరకు కూడా కొందరు రేర్గా వేరే వాళ్లకు ట్రాన్స్మిట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. కొందరికి ఈ ఇన్ఫెక్షన్ అంటే ప్రొలాంగ్డ్గా ఉంది. సో అట్లాంటప్పుడు మేబీ దీని ఇంక్యుబేషన్ పీరియడ్ క్యాలిక్యులేషన్లో మరి మేబీ ఇంకో 2 weeks కూడా యాడ్ చేయాలనే ఉద్దేశంతో దాని క్వారంటైన్ పీరియడ్ అనేది పెంచుతున్నారు.
సో దట్ ఏంటంటే మనం ట్రాన్స్మిసబిలిటీ అనేది వీలైన కాడికి ఎంత కుదిరితే అంత తగ్గిద్దామనే ఉద్దేశంతో చేస్తున్నారు. అండ్ ఈ కరోనా అనేదంటే కరోనా వైరస్ అనేది ఒక గ్రూప్ ఆఫ్ వైరస్. ఇప్పుడు మనం సఫర్ అవుతున్నది COVID-19 అనే పాండమిక్తో సఫర్ అవుతున్నాం. సో ఇదే ఫ్యామిలీ ఆఫ్ వైరస్లో ముందు SARS-CoV-1 ఇవన్నీ వచ్చాయి, మెర్స్ అని ఇవన్నీ వచ్చాయి. సో ఇవన్నీ కూడా ఎనిమల్ టు, ఈ వైరస్ అనేది నార్మల్గా ఎనిమల్ ట్రాన్స్మిషన్, అంటే ఎనిమల్ నుంచి ఎనిమల్కి అది కంటిన్యూస్గా ట్రాన్స్మిషన్లో ఉంది. బట్ ఈ వైరస్ బై వాట్ వే మనకు తెలియదు, కానీ ఈ ఎనిమల్స్లో ఉండే వైరస్ హ్యూమన్కి వచ్చింది. హ్యూమన్కి వచ్చిన తర్వాత వన్ హ్యూమన్ నుంచి ఇంకో హ్యూమన్కి ఈ దగ్గు ద్వారా, జలుబు ద్వారా స్ప్రెడ్ అవుతుంది. సో ఇన్నేళ్ళు ఈ వైరస్ లేదనేది కాదు, ఈ వైరస్ ఎప్పటి నుంచో ఉన్నది, బట్ హ్యూమన్ ట్రాన్స్మిషన్ అనేది ఇప్పుడు వచ్చింది. ఇది కరోనా వైరస్. దాంట్లో కూడా కరోనా వైరస్లో ఇప్పుడు రీసెంట్గా, అంటే ఈ పాండమిక్ రావడానికి, అంటే ఇన్ని రోజులు మనుషుల్ని ఎఫెక్ట్ చేయకుండా ఉన్న వైరస్ ఇప్పుడు మనుషుల్ని ఎందుకు ఎఫెక్ట్ చేస్తుంది? ఇట్ ఈస్ దేర్ ఇన్ బ్యాట్స్ కానీ ఎనిమల్స్ కానీ, చాలా ఎనిమల్స్లో ఎనిమల్ టు ఎనిమల్ ట్రాన్స్మిషన్ ఉంది. బట్ ఆ ఎనిమల్స్ కూడా దాని తీరుగా వాటి రెసిస్టెన్స్ పవర్ ఉంది, ఫైట్ చేస్తున్నా, ఇవన్నీ ఉన్నాయి. బట్ ఇప్పుడు ఈ పాండమిక్ రావడానికి మనం సైంటిస్టులు వీళ్ళందరి ఇంప్రెషన్ ఏంటంటే ఈ వైరస్ అనేది మ్యుటేషన్, అంటే దాని జన్యుపరమైన దీంట్లో మార్పులు తెచ్చుకుంటుంది అది. సో ఈ మార్పులు తెచ్చుకోవడం వల్ల అది హ్యూమన్స్ని కూడా అటాక్ చేయగలిగే శక్తి తెచ్చుకున్నది. ఇన్ని రోజులు ఆ శక్తి లేదు దానికి. సో మన హ్యూమన్స్ ఉన్న ఇమ్యూన్ పవర్ దాన్ని కంబైట్ చేస్తూ ఉంది. బట్ నౌ ఇప్పుడు వచ్చిన ఆ మ్యుటేషన్స్ తోటి అది హ్యూమన్స్ని కూడా ఎఫెక్ట్ చేస్తుంది. సో ఈ హ్యూమన్స్ని ఎఫెక్ట్ చేస్తున్న ఈ మ్యుటేషన్స్ అనేది చాలా రకాలుగా ఉంటాయి. సో ప్రస్తుతానికి ఉన్న స్ట్రెయిన్స్, అంటే మన ఇండియాలో ఉన్న స్ట్రెయిన్ కానీ, ఇటలీ, స్పెయిన్లో ఉన్న స్ట్రెయిన్ కానీ, ఇవన్నీ డిఫరెంట్గా ఉన్నాయి. సో మన దగ్గర ఇండియాలో ఉన్న స్ట్రెయిన్లో దెర్ ఈజ్ ఓన్లీ వన్ మ్యుటేషన్ యాజ్ ఆఫ్ నౌ డిటెక్టెడ్. బట్ ఇటలీ, స్పెయిన్లో ఉన్న యూరోపియన్ కంట్రీస్లో ఉన్న స్ట్రెయిన్స్లో దెర్ ఆర్ మోర్ దాన్ 2 to 3 మ్యుటేషన్స్. సో ఈ 2 to 3 మ్యుటేషన్స్ ఉండడం వల్ల వాళ్ళల్లో విర్లెన్స్, అంటే ఈ ఇన్ఫెక్షన్ వచ్చిన వాళ్ళల్లో ఎఫెక్ట్ అయ్యి కాంప్లికేట్ అయ్యే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు అక్కడ. మన దగ్గర ఉన్న మ్యుటేషన్ అంటే మైల్డర్ స్ట్రెయిన్ అంటున్నారు, అంటే ఓన్లీ 1 మ్యుటేషన్ ఉంది. సో ఈ 1 మ్యుటేషన్ ఉండడం వల్ల ఆ మ్యుటేషన్, వైరస్లో వచ్చిన మ్యుటేషన్ వల్ల కూడా అది మన సెల్స్ని బాగా అడెరెంట్గా అటాచ్ చేయలేకపోతుంది. బట్ వేరే వాటిలో ఉన్న మ్యుటేషన్స్ అవి మోర్ పొటెంట్గా ఉన్నాయి, దాంతో వాళ్ళల్లో ఎఫెక్షన్ అనేది ఎక్కువ ఉంది. సో ఈ విధంగా చూస్తే మన ఇండియన్ కమ్యూనిటీకి ఇది ఒక అడ్వాంటేజ్. అంటే ఈ కరోనా వైరస్లో వచ్చిన మ్యుటేషన్స్ మన ఇండియన్ ఎన్విరాన్మెంట్ ఆర్ ఇండియన్ క్లైమేట్కి ట్రాన్స్మిసిబిలిటీ అనేది కంపారిటివ్లీ తక్కువగా ఉంది. యూరోపియన్ కంట్రీస్ కన్నా మన దగ్గర తక్కువగా ఉంది. ఓకే డాక్టర్, అలాగే ఎనీ ఫ్లూ వైరస్ అయినా అంటే అది స్ప్రెడ్ అవుతున్న కొద్దీ కొన్ని డేస్కి స్ప్రెడ్డింగ్ ఎబిలిటీ దానికి తగ్గుతుంది అని అంటున్నారు, అందులో ఎంతవరకు నిజం? అదే అండి, స్ప్రెడ్డింగ్ ఎబిలిటీ తగ్గుద్ది అనే దానికన్నా దాన్ని ఏమంటారంటే మెడికల్ భాషలో హర్డ్ ఇమ్యూనిటీ అంటారు. అంటే ఇప్పుడు సపోజ్ ఒక 1 lakh పాపులేషన్ ఉన్న ఊరు ఉంది. ఆ 1 lakh పాపులేషన్ ఉన్న ఊర్లో ఒక 100 మందికి ఇన్ఫెక్షన్ వచ్చింది. ఇన్ఫెక్షన్ వచ్చి దాంట్లో ఒక 90 people రికవర్ అయ్యారు. సో ఈ రికవర్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ 90 people అనేది కాస్త మెల్లమెల్లగా అందరికీ ఇన్ఫెక్షన్ వచ్చి వీళ్ళది పెరిగితే అప్పుడు ఆటోమేటిక్గా ఆ చైన్ అనేది ట్రాన్స్మిసిబిలిటీ కట్ అయిపోతుంది. సో ఇఫ్ ఎట్ ఆల్ ఒక 1,00,000 మంది పాపులేషన్లో ఒక మన లెక్క ప్రకారం యావరేజ్ వైరస్లు ఇవన్నీ దీని ప్రకారం ఒక 50 to 60% ఆఫ్ ఇండివిజువల్స్ ఆల్రెడీ ఇన్ఫెక్ట్ అయ్యి ఉంటే మిగతా 50-60% మందికి రావాల్సిన కంపల్సరీ లేదు. ఎందుకంటే చైన్ ఈ 50-60% మంది ఎవరైతే పీపుల్ ఎవరైతే ఉన్నారో దాన్ని ట్రాన్స్మిషన్కి వాళ్ళు అడ్డుగట్టగా పనిచేస్తారు. సో ఈ 50-60% వాళ్ళు ఇమ్యూనిటీ వస్తుంది. సో ముందు వచ్చిన SARS-CoV-1 అది ఏదైతే ఉందో ఆ సార్స్ వైరస్కి ఎఫెక్ట్ అయిన వాళ్ళకి ఈవెన్ టుడే వాళ్ళ ఇమ్యూన్ పవర్ ఈజ్ ఫైటింగ్ అగేన్స్ట్ ఇట్. అంటే వాళ్ళలో ప్రొడ్యూస్ అయిన ఇమ్యునోగ్లోబులిన్స్, యాంటీబాడీస్ అనేది ఈవెన్ 17 years తర్వాత 20 years తర్వాత చెక్ చేస్తే కూడా పాజిటివ్గా ఉంది. సో వాళ్ళు ఈ సార్స్ అనేది, అంటే పాత వైరస్ గురించి చెప్తున్నా, ఆ పాత వైరస్ ట్రాన్స్మిషన్ అవ్వకుండా ఎవరైతే ఆల్రెడీ ఎక్స్పోజ్ అయ్యారో వాళ్ళు ప్రొటెక్ట్ చేస్తున్నారు. సో దీన్నే హర్డ్ ఇమ్యూనిటీ అంటారు.
అంటే ఇప్పుడు ఈవెన్ పోలియో వైరస్లో అయినా దీంట్లో అయినా మనము అందరికీ పోలియో డ్రాప్స్ ఇస్తుంటాము. సో ఇవన్నీ ఏం చేస్తాయంటే కొత్తగా వచ్చే పిల్లలు, కొత్త జనరేషన్ వాళ్ళకు కూడా మనము ఒకవేళ 100% ఇవ్వడానికి అందరికీ ఇస్తున్నాం. బట్ ఈవెన్ దెన్ కొందరికి మిస్ అయినా ఈ హర్డ్ ఇమ్యూనిటీ అంటే ఆల్రెడీ మనము పోలియో వైరస్ వ్యాక్సిన్ ఇవ్వడం వల్ల వాళ్ళలో ఉన్న ఇమ్యూనిటీ కాస్త ఎవరైతే వాళ్ళు వ్యాక్సిన్ తీసుకోలేదో వాళ్ళకు కూడా ప్రొటెక్ట్ చేస్తుంది. దాన్ని హర్డ్ ఇమ్యూనిటీ అంటారు. గుంపులో కొందరికి వస్తే మిగతా వాళ్ళకి రాకుండా అది ప్రొటెక్ట్ చేస్తుంది. సో సేమ్ థింగ్ ఇక్కడ కూడా హర్డ్ ఇమ్యూనిటీ పెరిగితే ఆబ్వియస్గా ఈ చైన్ కట్ డౌన్ అయింది. సో అందరికీ రావాల్సిన అవసరం లేదు. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఈ హర్డ్ ఇమ్యూనిటీ డెవలప్ అయితే అది ట్రాన్స్మిషన్ తగ్గిపోతుంది. ఓకే డాక్టర్, షార్ట్ బ్రేక్ తీసుకుందాం. కరోనా కేర్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్. వెల్కమ్ బ్యాక్. అలాగే డాక్టర్, మీరు చెప్పినట్టు చాలామందికి సిమ్టమ్స్ బయటకు రావడానికి ఇంక్యుబేషన్ పీరియడ్లో బయటకు రాక చాలామందికి తెలియట్లేదు. అలాగే చాలామంది అంటే నార్మల్ ఫ్లూ వచ్చినా సరే కరోనాని భయపడే సిచ్యువేషన్ ఉంది. అసలు ఎలాంటి పరిస్థితుల్లో మనం డాక్టర్ని సంప్రదించాల్సి ఉంటుంది? అదే అండి, నార్మల్ ఫ్లూకి కరోనాకి డిఫరెన్షియేట్ చేయడం కొంచెం అంటే టెస్ట్ చేస్తే తప్ప డాక్టర్లకైనా తెలిసే పరిస్థితి లేదు. బట్ ప్రస్తుతం ఉన్న పాండమిక్ స్టేజ్లో మనం కరోనా మీద సస్పిషియస్ ఎక్కువగా ఉండాలి. ఒకటి. రెండోది, కరోనా ఆర్ ఎనీ ఫ్లూ అంటే ఎనీ ఫ్లూకి నార్మల్గా మనం వాడే యాంటీబయాటిక్ కానీ లేకపోతే యాంటీ హిస్టమినిక్ ఇవన్నీ వాడుతూ ఉంటారు. సో దానికి డిఫరెన్షియేట్ చేయడం కరోనా టెస్ట్ చేయడం తప్ప ఇంకో దారి లేదు. కాకపోతే కరోనా గురించి అలార్మింగ్ సిమ్టమ్స్ అంటే ఎప్పుడు మనము ఇమీడియట్గా డాక్టర్ని కలవాలి అంటే ఒకటి, డ్రై కాఫ్, పర్సిస్టెంట్గా డ్రై కాఫ్ ఉంది. ఇప్పుడు నేను చెప్పాను యాంటీ హిస్టమినిక్, యాంటీ అలర్జిక్ మెడిసిన్స్ ఉంటాయి. ఆ యాంటీ అలర్జిక్, యాంటీ హిస్టమినిక్ మెడిసిన్స్ తీసుకుంటున్నాము, 3-4 డేస్ అవుతుంది. ఆ 3-4 డేస్ తర్వాత కూడా ఈ డ్రై కాఫ్ పర్సిస్టెంట్గా ఉంది, ఫీవర్ పర్సిస్టెంట్గా ఉంది, ఆయాసం పర్సిస్టెంట్గా ఉంది అన్నప్పుడు డెఫినెట్లీ కలవాలి. ఈ 3-4 డేస్ మనకు డౌట్ ఉంది, మనకి ఇది నార్మల్ ఫ్లూనా కరోనానా కూడా తెలియదు. అలాంటప్పుడు ఆ 3-4 డేస్ కూడా హోమ్లో కూడా సపరేట్ ఒక రూమ్లో మన పార్టీకి మనం క్వారంటైన్ అవ్వడం బెటర్. ఈ 3-4 డేస్ నార్మల్ మెడిసిన్స్, యాంటీబయాటిక్స్, కొందరు అజిత్రోమైసిన్ వాడతారు, లేకపోతే యాంటీ హిస్టమినిక్స్, యాంటీ అలర్జిక్ మెడిసిన్స్ వాడి ఈ 3 డేస్ మనం ఇంట్లోనే ఉండడం బెటర్. ఈ 3 డేస్లో కూడా తగ్గనప్పుడు మనం స్పెషలిస్ట్ని కానీ కన్సర్న్ డాక్టర్ని కలిసి అవసరం ఉంటే కరోనా టెస్ట్ చేయించుకోవడం బెటర్. ఓకే. అలాగే కరోనా నిర్ధారణ అయ్యాక ట్రీట్మెంట్ విధానం ఏ విధంగా ఉంటుంది? ట్రీట్మెంట్ పరంగా అండి, ప్రస్తుతానికి ఉన్న సిచ్యువేషన్లో చాలా ట్రయల్స్ జరుగుతున్నాయి. అంటే ఇది ఒక కొత్త వైరస్. ఈ కొత్త వైరస్కి ట్రీట్మెంట్ అనేది రెడీగా ఇప్పుడు ఉన్న అన్ని ట్రయల్ స్టేజ్లోనే ఉన్నాయి. స్పెసిఫిక్ ట్రీట్మెంట్ అంటే వైరస్ని కంప్లీట్గా నిర్మూలించడానికి ట్రీట్మెంట్ అనేది ఇప్పటి వరకు ఏమీ లేదు. కొందరు హైడ్రాక్సిక్లోరోక్విన్ వాడుతున్నారు అన్నారు, కొందరు అజిత్రోమైసిన్ వాడుతున్నా అన్నారు, కొందరు స్టీరాయిడ్స్ అన్నారు. ఇవన్నీ అంటే ట్రయల్ స్టేజెస్లో ఉన్నాయి. అంటే యుఎస్లో కానీ యూరోప్లో కానీ వాళ్ళు కూడా అంటే పేషెంట్స్ అందరినీ ట్రయల్స్లోకి ఎన్రోల్ చేసుకొని ట్రయల్స్లో హైడ్రాక్సిక్లోరోక్విన్ ఒకటి ట్రయల్ చేస్తున్నారు, అజిత్రోమైసిన్ ట్రయల్ చేస్తున్నారు, మిగతా మెడిసిన్స్ కూడా ట్రయల్ చేస్తున్నారు. సో ఇవన్నీ అంటే ఈ రిజల్ట్స్ అన్నీ వచ్చి మనకు ట్రీట్మెంట్ గైడ్లైన్స్ అంటే ఇప్పుడు ఒక ట్రీట్మెంట్ వాళ్ళు ట్రయల్లో చేస్తున్నారంటే దానివల్ల ఏమన్నా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా, రిస్క్ బెనిఫిట్ రేషియో అంటారు. అంటే ఒక డ్రగ్ ఒక పేషెంట్కి ఒక బిమారీకి ఇచ్చినప్పుడు రిస్క్ ఎంత బెనిఫిట్ ఎంత అని వెయి చేస్తారు. సో రిస్క్ బెనిఫిట్ రేషియోలో రిస్క్ తక్కువ ఉంది, బెనిఫిట్ ఎక్కువ ఉంది అన్నప్పుడు ఆ డ్రగ్ని మార్కెట్లో కానీ అంటే పేషెంట్స్కి వాడడానికి ఆఫ్టర్ క్లినికల్ ట్రయల్ రిజల్ట్స్ అండ్ అనాలిసిస్ చేసిన తర్వాతే మార్కెట్లోకి వస్తుంది. సో ఇదంతా ప్రాసెస్ ఇప్పుడున్న ట్రయల్ స్టేజ్ బట్టి ఇంకో 6 months to 9 months ఆర్ బై ద ఎండ్ ఆఫ్ దిస్ 1 year వరకు కొత్త మెడిసిన్స్ ఇమీడియట్గా వస్తాయి అనేది లేదు. సో ఈ 1 year ఆర్ ఈ 9 months అనేది మనము ఇప్పటి వరకు అంటే ఇప్పుడు ఒకవేళ లాక్డౌన్ అనేది తీసేసిన ఈ సోషల్ డిస్టెన్సింగ్ అంటే మన లైఫ్ స్టైల్ చేంజ్ అవ్వాలి. సోషల్ డిస్టెన్సింగ్ అనేది మనకు సొంతంగా మనము అది పాటిస్తూ ఉండాలి. సో ఇప్పుడు లాక్డౌన్ ఎత్తేగానే అందరం మళ్ళీ పాత దానిలాగా అందరము ఒక దగ్గర ఉండడము మార్కెట్స్లో కానీ ఇవన్నీ చేయకుండా ఉండడమే బెటర్.
మాస్కులు వీలైనంత వరకు, అంటే మాస్కులు వాడడం వల్ల, సోషల్ డిస్టెన్సింగ్ చేయడం వల్ల ఏంటంటే మన నుంచి ట్రాన్స్మిషన్ అంటే మిగతా సొసైటీలో ఉన్న వారికి ప్రివెంట్ చేయడం ఒకటే ప్రస్తుతానికి ఉన్నది ఆప్షన్. రెండోది వ్యాక్సిన్ అనేది వస్తే నేను ఇందాక చెప్పినట్టు ఆ హర్డ్ ఇమ్యూనిటీ, అంటే ఆ వ్యాక్సిన్ రావడం వల్ల మన బాడీలో యాంటీబాడీస్ తయారవుతాయి. యాంటీబాడీస్ తయారైనప్పుడు మనము ఇన్ఫెక్షన్ వచ్చినా మనము దాన్ని తట్టుకొని ఇన్ఫెక్షన్ని క్లియర్ చేయగలిగేటట్టు పనిచేస్తుంది. సో ఈ వ్యాక్సిన్ రావాలన్నా, కొత్త మెడిసిన్స్ రావాలన్నా ఇంకో ఈ ఇయర్ ఎండింగ్ లోపు అయితే టైం పడుతుంది. సో ఇప్పటి వరకు ఈ 9 months అంటే మేబీ ఇది ఏప్రిల్, సో అక్టోబర్ నవంబర్లో ఏమైనా, ఇఫ్ ఆల్ ద ట్రయల్స్ ఆర్ సక్సెస్ఫుల్, అంటే ఇప్పుడు వాస్తవానికి ఆల్ ఓవర్ ద వరల్డ్ WHO అప్రూవ్డ్ ట్రయల్స్ ఒక 86 ట్రయల్స్ నడుస్తున్నాయి. దీంట్లో ఒక 6 ట్రయల్స్ హ్యూమన్ ట్రయల్స్ స్టార్ట్ అయ్యే స్టేజ్లో ఉన్నాయి. సో ఈ 86 ట్రయల్స్లో ఎన్ని ట్రయల్స్ సక్సెస్ అవుతాయి, ఎన్ని సక్సెస్ అవ్వవు, ఈ 86 ట్రయల్స్ సక్సెస్ అవుతాయి అనేది కాదు. సో ఇవన్నిట్లో ఈ ట్రయల్స్ ఎంత సక్సెస్ అయ్యాయి, ఆ డ్రగ్ వల్ల ఏం సైడ్ ఎఫెక్ట్స్ లేవు అనేది మనకు ఒక అవగాహనకు వచ్చిన తర్వాత వీల్ స్టార్ట్ యూజింగ్ ఇట్ ఆన్ నార్మల్ అంటే క్లినికల్ పేషెంట్స్. అప్పటి వరకు ఓన్లీ ట్రయల్లో ఎన్రోల్ అయిన వాళ్ళకు మాత్రమే చేస్తున్నారు. ఓకే డాక్టర్, అలాగే ఎనీ వైరస్ లైక్ కరోనా మనకి దాన్ని ఎదుర్కోవాలంటే ఇమ్యూన్ సిస్టమ్ స్ట్రాంగ్గా ఉండాలి. అలాగే అంటే ఇప్పుడు వస్తుంది మనకి చాలామంది డాక్టర్స్ చెప్తున్నది ఏంటంటే ఇండియన్స్ ఇమ్యూన్ సిస్టమ్ బెటర్ దాన్ అదర్స్, అందుకని చాలా వరకు ఇది స్ప్రెడ్ అయినా సరే దాన్ని ఎదుర్కోగలుగుతున్నారు అన్నారు. అసలు ఈ ఇమ్యూన్ సిస్టమ్ మంచిగా ఉండాలంటే ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఒకటి మేడం, అంటే ఇప్పుడు ఇండియన్ ఇమ్యూన్ సిస్టమ్ స్ట్రాంగ్గా ఉంది అని అంటే ఇది కొత్త వైరస్. ఈ కొత్త వైరస్కి మన బాడీ ఎక్స్పోజ్ అవ్వలేదు. ఎక్స్పోజ్ అవ్వనప్పుడు మన ఇమ్యూన్ సిస్టమ్ స్ట్రాంగ్గా ఉంది అనేది నేను అగ్రీ చేయను. అంటే మన ఇమ్యూన్ సిస్టమ్ అంటే ఇండియాలో ట్యూబర్క్లోసిస్ ఎక్కువ ఉంది కంపేర్ టు యూరోపియన్ ఆర్ యూఎస్. సో మన ఇమ్యూన్ సిస్టమ్ ట్యూబర్క్లోసిస్కి ట్యూన్ అయ్యి ఉంది. సో మన యాంటీబాడీస్ అనేది ట్యూబర్క్లోసిస్కి బాగా స్ట్రాంగ్గా ప్రొడ్యూస్ అవుతున్నాయి. సో మనం ట్యూబర్క్లోసిస్కి మన ఇమ్యూన్ సిస్టమ్ స్ట్రాంగ్గా ఉంది. బట్ ఈ కొత్తగా వచ్చిన వైరస్ అనేది ఆ వైరస్కి మన అందరము వీఆర్ ఓపెన్ అంటే న్యూ కేసెస్. సో మన బాడీలో ఇమ్యూన్ పవర్ అనేది దానికి ఆల్రెడీ తయారై ఉంటుంది, మన ఇమ్యూన్ సిస్టమ్ స్ట్రాంగ్గా ఉంటుంది అనేది తప్పు. ఇమ్యూన్ సిస్టమ్ స్ట్రాంగ్ అంటే ఇది స్పెసిఫిక్గా ఉంటుంది. ఏ ఆర్గానిజంకి సంబంధించిన ఇమ్యూన్ పవర్ దానికే ఉంటుంది. ట్యూబర్క్లోసిస్కి ఉన్న ఇమ్యూన్ పవర్ కరోనాని ఫైట్ చేయదు, సార్స్కి ఉన్న ఇమ్యూన్ పవర్ కరోనాని ఫైట్ చేయదు. సో ఏ ఇమ్యూన్ సిస్టమ్ అంటేనే ఒక యాంటీబాడీ, స్పెసిఫిక్ యాంటీబాడీ టు స్పెసిఫిక్ యాంటీజెన్. అంటే ఒక ఆర్గానిజంకి ఆ ఆర్గానిజంని చంపడానికి మన బాడీ తయారు చేసుకునే ప్రొటెక్టివ్ మెకానిజంని ఇమ్యూన్ పవర్ అంటారు. సో ఇమ్యూన్ పవర్ ఈ కొత్తగా వచ్చిన వైరస్ మన బాడీస్ ఎవరి ఎక్స్పోజ్ అవ్వంది, అది దానికి మనకు ఆల్రెడీ ఇమ్యూన్ పవర్ ఉంది అనేది కరెక్ట్ కాదు. సో దీనికి ఇమ్యూన్ పవర్ అనేది హర్డ్ ఇమ్యూనిటీ ద్వారానే రావాలి. సో హర్డ్ ఇమ్యూనిటీ రావడానికి అంటే లైక్ చెప్పాను కదా ఇందాక, ఒక 50 to 60% ఆఫ్ ద ఇండివిజువల్స్ ఈ కరోనా ఎఫెక్ట్ నుంచి రికవర్ అవ్వాలి. రికవర్ అయినప్పుడు ఈ హర్డ్ ఇమ్యూనిటీ వస్తుంది. సో రికవర్ అవ్వడానికి అంటే మెనీ ఆఫ్ ద ఎపిడమాలజిస్ట్ సజెషన్ కానీ వీళ్ళలో ఏంటి అంటే, సో హర్డ్ ఇమ్యూనిటీ అంటే మీరు ఇందాక అడిగారు ఏ ఫుడ్ తీసుకుంటే మనకు ఇమ్యూన్ పవర్ పెరుగుద్దని. ఫుడ్ కన్నా ఎక్కువ హర్డ్ ఇమ్యూనిటీ పెరగడానికి అంటే ఇప్పుడు లైక్ ఒక ఇంట్లో 30 to 40 years వాళ్ళు ఉన్నారు, 50 to 60 years వాళ్ళు ఉన్నారు. సో ఇన్ జనరల్ 30 to 40 years ఏజ్ గ్రూప్ వాళ్ళు ఇప్పుడు అంటే నేను అనేది ఏదైనా ఇంట్లో తీసుకురావడానికి కానీ ఏదైనా ఐటమ్స్ తేవడానికి పోయినప్పుడు ఈ 30 to 40 years ఏజ్ గ్రూప్ వాళ్ళు బయటికి వెళ్ళడం వల్ల వాళ్ళకు ఒకవేళ కరోనా వచ్చినా వాళ్ళు తట్టుకోగలుగుతారు. సో ఈ తట్టుకోగలుగుతారు కాబట్టి వాళ్లకు అది నార్మల్ జలుబు దగ్గులాగా ప్రజెంట్ చేసి తగ్గిపోద్ది, దానికి ఏం మెడిసిన్ తీసుకోని అవసరం లేదు. సో ఈవెన్ నౌ ఉన్న డేటా ప్రకారం కూడా ఒక 70-80% ఆర్ 85% వరకు హాస్పిటలైజేషనే అవసరం లేదు. ఒక 100 పేషెంట్స్కి ఒక 100 పీపుల్కి కరోనా వస్తే 80 to 85 పీపుల్కి హాస్పిటలైజేషన్ అవసరం లేదు, వాళ్ళు న్యాచురల్గా రికవర్ అవుతున్నారు. ఈ న్యాచురల్గా రికవర్ అయ్యే వాళ్ళు ఇన్ జనరల్ ఆర్ బిలో 40. సో ఈ బిలో 40 అనే వాళ్ళు ఎక్స్పోజర్ అంటే వీలైన కాడికి అంటే వీ కెనాట్ మేక్ ద ఎక్స్పోజర్ 0, బట్ ఎక్స్పోజర్ వీలైన కాడికి 30 to 40 ఆర్ బిలో 40 వాళ్ళు ఎక్స్పోజ్ అవ్వడం వల్ల హర్డ్ ఇమ్యూనిటీ డెవలప్ అయింది. హర్డ్ ఇమ్యూనిటీ డెవలప్ అయినప్పుడు ఈ ఎల్డర్లీలో కూడా
దాన్ని మనము ప్రివెన్షన్ అంటే అడ్డుకట్ట వేసిన వాళ్ళం అవుతాం. సో ఈ హర్డ్ ఇమ్యూనిటీ పెరగడానికి 40 లోపు వాళ్ళు ఎక్స్పోజ్ అవ్వాలి అని నేను అనట్లేదు, బట్ వెనెవర్ దెర్ ఈజ్ రిక్వైర్మెంట్ ఈ 40 years లోపు వాళ్ళు బయటికి వెళ్ళి వస్తువులు తీసుకురావడం ఇవన్నీ చేయడం వల్ల ట్రాన్స్మిషన్ని తగ్గిస్తాం. దాంతోపాటు పెద్దవాళ్ళు ఇంట్లోనే ఉండడం వల్ల కాంప్లికేషన్ రేట్స్ అనేది తగ్గుతుంది. డైట్ పరంగా అంటే డైట్ ఏదో ఇప్పుడు ఇవాళ ఒక్కరోజు నేనేదో డైట్ ఏదో ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల మన ఇమ్యూన్ పవర్ పెరుగుతుంది అనేది కాదు. ఇమ్యూన్ పవర్ పెరిగేది అనేది ఇట్ ఈస్ ఎ స్లో ప్రాసెస్. అంటే మన హెల్దీ లైఫ్ స్టైల్ వల్ల ఈ ఇమ్యూన్ పవర్ అనేది పెరుగుద్ది. సో హెల్దీ లైఫ్ స్టైల్ ఇంక్లూడ్స్ ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్, హెల్దీ ఎక్సర్సైజ్ అండ్ వెయిట్ రిడక్షన్, అంటే ఆప్టిమల్ వెయిట్ మెయింటైన్ చేయడం. ఎందుకు ఆప్టిమల్ వెయిట్ మెయింటైన్ చేయడం అని చెప్తున్నానంటే ఇప్పుడున్న యుఎస్ స్టడీస్లో వన్ ఆఫ్ ద లీడింగ్ రిస్క్ ఫ్యాక్టర్ కాంప్లికేషన్స్ అవ్వడానికి ఒబెసిటీ వాజ్ ఆల్సో అన్ ఈక్వల్లీ ఇంపార్టెంట్ రిస్క్ ఫ్యాక్టర్. అంటే లావుగా ఉన్న వాళ్ళు, ఉబకాయం ఉన్న వాళ్ళలో కూడా ఇది షుగర్ పేషెంట్స్కి ఎంత రిస్క్ ఫ్యాక్టర్ ఉందని అంటున్నారో ఒబెసిటీ ఉన్న వాళ్ళలో కూడా కాంప్లికేషన్స్ అవ్వడము, వెంటిలేటర్ మీదకి వెళ్ళే ఛాన్సు ఎక్కువగా అబ్జర్వ్ చేశాను. సో మనం వెయిట్ రిడక్షన్కి హెల్దీ లైఫ్ స్టైల్ ఇంక్లూడ్స్ ఫిజికల్ యాక్టివిటీ. ఇప్పుడు కరోనా ఉంది కదా, నేను ఎక్సర్సైజ్ చేయలేను అంటే ఇంట్లోనే వాకింగ్ చేయొచ్చు, ఇంట్లోనే రకరకాల ఎక్సర్సైజ్ మెషిన్స్ ఉంటాయి. ఇవన్నీ ఎక్సర్సైజ్ చేయడం వల్ల మనము మన ఇమ్యూన్ పవర్, ఈ ఎక్సర్సైజ్ చేయడం వల్ల లంగ్ కెపాసిటీ అనేది, రెస్పిరేటరీ ఎక్సర్సైజ్ చేయడం వల్ల మన లంగ్స్ బెలూన్స్లా ఉంటాయి. సో మనం ఈ ఎక్సర్సైజ్ చేయడం వల్ల లంగ్స్ మీద వర్క్ పడుతుంది. సో లంగ్స్కి ఒక టైప్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఉంటుంది. సో ఆ ఎక్సర్సైజ్ ఉండడం వల్ల లంగ్ కెపాసిటీ పెరుగుతుంది. సో ఇలాంటి రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు తట్టుకునే శక్తి ఆటోమేటిక్గా పెరుగుతుంది. దిస్ ఈజ్ వన్ వే మన ఇమ్యూన్ పవర్ ఆర్ మన బాడీని మనము ట్యూన్ చేయడానికి ఇది పనికొస్తుంది. ఓకే డాక్టర్, అలాగే మీరు చెప్పినట్టు సోషల్ డిస్టెన్స్ బయటకు వెళ్ళిన ప్రతి ఒక్కరూ పాటిస్తున్నారు, దానికి తగిన చర్యలు గవర్నమెంట్ తీసుకుంది. అలాగే ఇంట్లో మీరు చెప్పినట్టు ఒక యంగ్స్టర్ వెళ్ళి బయటకు వెళ్ళి తనకి కరోనా వస్తే ఇంట్లో వాళ్ళకి స్ప్రెడ్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సో ఇంట్లో ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ ఇంట్లో కూడా అంటే ఆన్ అన్ యావరేజ్ WHO రికమెండ్స్ ప్రతి 1 or 2 అవర్స్కి హ్యాండ్ వాష్ చేసుకోవడం. అండ్ బయట నుంచి వస్తాము, బయట నుంచి రాగానే కూడా హ్యాండ్స్ మటుకు హ్యాండ్ శానిటైజర్ వాడడం. అండ్ బయటికి వెళ్ళినప్పుడు ఈ బ్యాగులు ఇవన్నీ అంటే వీలైన కాడికి మనము మనతో పాటు తీసుకెళ్లే వస్తువుల్ని తగ్గించడం. బయటికి వెళ్ళినప్పుడు బ్యాగ్ పట్టుకొని వెళ్ళడము, ఆ బ్యాగులో తీసుకొని రావడము, అవసరం లేని బ్యాగులు తీసుకెళ్ళడము. అండ్ ఫోన్స్, వీలైన కాడికి ఫోన్స్ ఇంట్లోనే పెట్టి వెళ్ళడము. లేకపోతే పర్స్, ఒక పెద్ద పర్సు, కార్డ్స్, ఇవన్నీ కూడా ఫోమైట్స్ అంటారు. అంటే వాటి ద్వారా కూడా స్ప్రెడ్ అవ్వచ్చు. లైక్ ఇప్పుడున్న డేటా ప్రకారం ప్లాస్టిక్ మీద, ఐరన్ మీద ఒక 48 hours వరకు వైరస్ లైవ్గా ఉంటుంది. సో మనము తీసుకెళ్లే ఈ కీస్ ఈ అన్నిటి వల్ల దాని ద్వారా బయట ఆల్రెడీ ఎఫెక్ట్ అయిన వాళ్ళ దగ్గరికి మనం పోవడం జరిగితే ఆ సలైవా దాని మీద పడ్డప్పుడు అది ఒక 2 days వరకు సర్వైవ్ అవుతుంది. సో ఆ 2 days సర్వైవ్ అయినప్పుడు అది మనం ఇంటికి తీసుకొచ్చి మళ్ళీ దాన్ని మనం కలపడం వల్ల ఇంకా ఇంట్లో వాళ్ళకు కూడా స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో బయట నుంచి రాగానే షూస్ బయటే వదిలేసి అండ్ వీలైన కాడికి బయటికి వెళ్ళినప్పుడు సేమ్ పేర్ ఆఫ్ షూస్, ఒక్కొక్కసారి ఒక్కొక్క టైప్ ఆఫ్ షూస్ వేసుకొని పోవడము, చెప్పులు వేసుకొని పోవడం బదులు ఒకటే షూస్ వేసుకొని అక్కడే బయటనే వదిలేసి బయట నుంచే మనం హ్యాండ్ శానిటైజ్ చేసుకొని రావడం. హ్యాండ్ శానిటైజ్ చేసుకొని వచ్చిన తర్వాత డెఫినెట్లీ స్నానం చేయడం అనేది బెటర్. ఎందుకంటే ట్రాన్స్మిషన్కి వీలైన కాడికి తగ్గించడం. అండ్ ఇంకోటి బట్టల మీద దాని ట్రాన్స్మిషన్ చాలా తక్కువ ఉంది. అంటే కాటన్, ఫ్యాబ్రిక్ ఇవన్నిటి మీద దాని లైఫ్ less than 3-4 hours ఉంది. ప్లాస్టిక్ మీద, ఐరన్ మీద 48 hours ఉన్నది. సో ఈ వైరస్ అనేది, దీని ట్రాన్స్మిషన్ అనేది అది ఎక్కడ ఉంది అనే దాన్ని బట్టి దాని లైఫ్ టైం అనేది మారుతూ ఉంది. సో మన బట్టల మీద ఉండే ఛాన్స్ తక్కువ. ఓకే డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో ఇది ఇవాల్టి కరోనా కేర్ ప్రత్యేక కార్యక్రమం. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి టీ న్యూస్.